కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు ఎంపీపీ తోటారవి మరియు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోటారవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు చెదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, టీడీపీ నాయకులు తూము కుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఇప్పటి నుంచే శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కాష్టకాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు. కొండైపేట నుండి శ్మశాన వాటికను రోడ్డును వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కొర్ల చిన్నబాబు, ఎంపీటీసీ ఆల నానాజీ, వార్డు సభ్యులు ఆల శ్రీమన్నారాయణ, టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి, విద్యా కమిటీ చైర్మన్ ఆలబాబులు, సరస శివ, మొల్లెటి కనబాబు, రాపేటి గణేశ్వరరావు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జగపతి నగరం శ్మశాన వాటికి డెవలప్మెంట్ కోసం మన మండల గ్రాంట్లో నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ శ్మశాన ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండల గ్రాంట్ కానీ, అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కానీ ఏ విధంగా సరే జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర ప్రజలందరికీ అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం మేము ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని వచ్చిన వెంటనే ప్లాన్ చేసాం, కానీ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు రవి గారు స్ఫూర్తితో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి రవి గారు కృషి చేస్తున్నారు. అలాగే మేమందరం కూడా కుమార్ గారు, చిన్నబాబు, చంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో చెప్తున్నాం, దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం నిరంతరం. అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తామాట. ఈలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం. ఈ డంపింగ్ యార్డ్ కోసం కూడా ప్రతిపాడులో సైట్ ఇస్తున్నారు, ఇంకా అది మనకి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా, అది వస్తే ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అందుకని మా ఇది కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నిర్మిస్తున్నాం. గ్రామ పంచాయతీ తరఫున మన జగపతి గ్రామంలో ఉన్న శ్మశాన వాటిని అభివృద్ధికి మన మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గారు ఆయన అభిమానంతో మనకి కొంత నిధులు ఇవ్వడం జరిగింది. దానికి మిగతా నిధులు ఎన్ఆర్జీఎస్ ద్వారా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం. అవి జోడించి మొత్తం శ్మశాన వాటికి శుభ్రంగా నీట్గా ప్రహారీ కూడా తయారు చేసి జగపతినగరం గ్రామ ప్రజలకి అందిస్తామని, మొత్తం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తూ, అలాగే ఎంతో కాలంగా ఉన్న రోడ్డు సమస్య కూడా జగపతినగరం శ్మశానానికి వచ్చే రోడ్డు కూడా మన మార్కెట్ యార్డ్ గోడ ప్రహారీ గోడ పడగొట్టి రోడ్డు వేసుకుని మీకు దారి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఎప్పటి నుంచో మేమందరం మేము 5 అనుకుంటున్నాం. అది కూడా మీకు చేసి అప్పచెప్తామని చెప్పి ఈరోజు మీ ముఖంగా తెలియజేస్తున్నాం. చాలా తీసుకుంటున్నాం. జగపతి నగరం బరేల్ గ్రౌండ్ గురించి జనాలు చాలా విధంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మన ఎంపీపీ గారు మండల ప్రజాపరిషత్ నుంచి, అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ నుంచి నిధులు ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వతంగా నిర్మించడానికి ఎంత ఖర్చు అయినా సరే మేము ఇచ్చి దీన్ని మొత్తంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు
శంకుస్థాపన చేసి ముహూర్తం చేయడం జరిగింది. మా ప్రీతం నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ